బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఎట్లా అనిపిస్తుంది సీజన్ లో ఈ పర్లేదు, వీక్? చాలా బాగుంది. సీజన్ 7 అంటే కొంచెం పర్లేదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువైంది అన్ని సీజన్ లాగా. ఓకే ఓకే. కంటెస్టెంట్స్ ఎట్లా ఉన్నారు? పర్లేదు, బాగున్నారు. ఒక 3 మెంబర్స్ అయితే మంచిగా ఆడుతున్నారు, మిగతా అంతా కొంచెం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ వీక్ ఎక్స్ గేమ్ ఆడిస్తారు కదా, కోడిగుడ్ల గేమ్, Yes. అది ఎట్లా ఉంది? ఎట్లా ఆడుతున్నారు అన్ని? లేదు, అగ్రెషన్ ఎక్కువ. అసలు టాస్క్ గేమ్ లెక్క ఆడట్లేదు. అక్కడ కూడా బిహేవియర్ మంచిగా చూపించడం. ఎవరు Task- అగ్రెషన్ ఎవరు ఎక్కువ? శుద్ధి ఒకడేనా? అమ్మాయిలో ఎవరు లేరా? అమ్మాయిలో యశస్వి చూస్తున్న అగ్రెషన్ లిమిట్ లో ఉంటది. మరి ఎక్కువ అగ్రెషన్ చూపిస్తే అది కూడా చెడుకే కారణం కదా. లేదా అంత అగ్రెషన్ వస్తే ఇక పృథ్వీనే. ఓకే. ఈ వీక్ శుద్ధి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. Okay. ఎందుకు మీకు శుద్ధి గేమ్ నచ్చలేదా? లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు. ఏదైనా ఆ డైలాగ్ ఏమైనా మాట్లాడటం కానీ అసలు ఎలాంటి ఇష్టం లేదు. సోనియా పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా ఉంది? నిఖిల్ కూడా ఉన్నారు కదా మిడిల్ లో. ఇప్పుడు నిఖిల్ కొంచెం పర్లేదు దూరం అయ్యాడు కదా. ఏమో ఆడుతుంది. సోనియా వేస్ట్ గేమ్. సోనియాకి వస్తుందా అసలు గేమ్ ఆడడం? పాయింట్స్ గేమే లేదు, అసలు పాయింటే లేదు. ఎవరినెవరినో పాయింట్ అవుట్ చేయడమే తెలుసా. క్యారెక్టర్ లేదు, యూజ్ లేదు. మీ ఫ్యామిలీ ఇట్లా పెంచారని నేను అని యూట్యూబ్ చెప్పడం ఎంత రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది కదా బయట. చూసుకుంటే ఆమె చాలా రాంగ్ గేమ్. ఆమె నామినేషన్ లో వచ్చిందో లేదో ఈ వీక్, నెక్స్ట్ వీక్ వచ్చినా కూడా వచ్చింది అనుకుంటాను. కంపల్సరీ ఎలిమినేట్ అవుతుంది. జస్మి గౌడ్ ఓకే, అగ్రెషన్ కొంచెం బిహేవియర్ కొంచెం తేడాగా కనిపిస్తుంది ఎప్పుడు చూసినా. కాకపోతే కొంచెం మార్చుకుంటే ఎమోషనల్ పరంగా వెళ్తే మంచిది. అదే అగ్రెషన్ ఒకరిని తక్కువ చేసి చూడడం నేనే ఎక్కువ అన్నట్టు ఫీల్ అయితే అది కంపల్సరీ అది ఎవరికి నచ్చదు. ప్రేరణ కూడా కొంచెం పర్లేదు ఆమె కూడా, కాకపోతే బిహేవియర్ పరంగా అంత మంచిగా లేదు కానీ లేదు అంత గేమ్ కనబడుతుంది. సింపతి గేమ్ ఆడుతున్నాడు, బట్ అది ఎక్కువ రోజులు ఉండదు. ఏదో పోయినసారి సీజన్ లో పల్లె ప్రశాంత్ సింపతితో వచ్చినట్టు ఏదో రైతులకు ఏదో చేస్తాడని గెలిపించాం కానీ ఈసారి మణికంఠకి నాకు ఫ్యామిలీ ఉన్నారు, నాకు బరువు బాధ్యతలు వద్దు అని మళ్ళీ ఎవరిని సోనియాని నాకు హండిస్తారా అని అడగటం, ఇది అంతా వేస్ట్ లేదు. కొన్ని రోజులే, కొన్ని 2 వీక్స్ అంతే. విష్ణుప్రియ ఓకే, గ్రేట్ఫుల్, మంచి గేమ్ ఆడుతుంది, మంచిగానే ఆడుతుంది, మంచిగానే ఉంది. పృథ్వీ అనుకుంటున్నాను. ఆదిత్య ఏమైనా గేమ్ ఇంప్రూవ్ అయిందా? గేమ్ ఇంప్రూవ్ కాలే అంటే మనము ఒక జాబ్ చేసి అడ్జస్ట్మెంట్ అని అంటాం కదా, అట్లా అడ్జస్ట్ అవుతున్నాడు. ఏదో నార్మల్ గా పైకి పృథ్వీ వద్దు, నిఖిల్ వద్దు అంటే వద్దు అనే కాడికి ఎందుకు, నువ్వే వెళ్ళి ఆపొచ్చు కదా, నువ్వు గేమ్ ఆడొచ్చు కదా, నీకు శక్తి బలం ఉంది కదా. అయినా అట్లా ఆపడానికే ఆడుతున్నాడు. 2 క్లాన్స్ లో ఎవరు బాగా గేమ్ ఆడుతున్నారు? ప్లాన్స్ లో అండ్ నిఖిల్ అండ్ నబిల్ వేరే లెవెల్ గేమ్ ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు. ఆయన ఎలిమినేట్ చేయడం జరిగింది గేమ్ ఆడకుండా, అంటే వాళ్ళు టాస్క్ గెలవడం అంటారు. నబిల్ మంచిగా ఆడుతుంది. మంచి గేమ్. నేను ఎక్కువ ఓటు ఆమెగా చేస్తున్నా. కిరాక్ మంచిగా నైనిక అంత కనబడట్లేదు గేమ్ లో, ఏదో సేఫ్ గేమ్ నార్మల్ గా ఆడుతున్నాను. టాప్ 5 నబిల్, కిరాక్షిత, నిఖిల్ అండ్ విష్ణుప్రియ. ఇంకో ప్లేస్ ఇస్తే జస్మి గౌడ్ అంత చెప్పలేము. ఆమె ఒక్కొక్కసారి లేదు. మణికంఠ గేమ్ ఎలా అనిపిస్తుంది? ఊకే మళ్ళీ ఏడవడం మొదలెట్టాడు కదా, విగ్గు తీసేసి పెట్టడం హైలైట్ ఉంది కదా. లేదు, అది కూడా సింపతి గేమ్ లెక్కనే అనిపిస్తుంది. అంటే రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఫట్ అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. పెద్ద అది బ్యాడ్ ప్రొటెక్ట్ అవుతుంది కదా బయట. ప్రతి సీజన్ కంటే ఈ సీజన్ బాగా హబ్బీలు కిక్లు ఎక్కువైపోయాయి, గేమ్ తక్కువ ఉంది. హబ్బీ ఎక్కువైపోయాయి అంటున్నారు. దాని మీద మీకు ఎలా అనిపిస్తుందా? అది నిజమే, అందరూ హక్కు అడుగుతున్నారు. ఎమ్మటే గొడవపడి ఎమ్మటే హక్కు, అది చాలా బ్యాడ్. అది అట్లా ఉండద్దు. ఏదో గొడవపడి ఎమ్మటే హక్కు అడిగితే అక్కడే మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడం. ఇప్పుడు బయట జనాలకు కావాల్సింది ఏంటంటే, అంటే వాళ్ళు గొడవ పడితేనే మనకి చూడాలనిపిస్తుంది కదా, అదే మంచిగా అనిపిస్తుంది. కానీ అది మంచిగా ఉండదు అట్లా హక్కు మొత్తం. నిన్న జరిగిన గేమ్ లో అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలు అంటే ఏం చెప్తాను? అమ్మాయి వస్తే తప్పాయి. యశస్వి అండ్ ప్రేరణ 2 మెంబర్స్ మంచిగా ఆడారు. అమ్మాయి ఆ వీళ్ళలో అబ్బాయి ఉన్నా కూడా అబ్బాయి అంత ఆడట్లేదు. వాళ్ళ చీఫ్ అబ్బాయి ఉన్నా గానీ అబ్బాయి కూడా మంచిగా ఆడట్లేదు. ఏదో తగ్గిపోయాడు ఈ టాస్క్ వచ్చాక, తెలియదు. అసలు ఆయన గేమే లేదు, ఆయన సేఫ్ గేమర్.